నాకు బెడ్రూమ్ ఎల్ షేప్లో ఉండేదాన్ని, డూప్లే. బూత్ సినిమా షూటింగ్ అయిపోయి రాత్రి 2ంటికి వచ్చాను ఇంటికి. వచ్చి నేను పడుకున్నాక చిన్న నవ్వు వినిపించింది ఒక అమ్మాయి. ఇది ఇప్పుడు ఎల్ షేప్ బెడ్రూమ్ కాబట్టి ఈ గోడ వెనకాల నుంచి వస్తాం. నేను అది విన్నానా లేదా, మళ్ళీ పడుకోవడం మళ్ళీ వచ్చింది. ఒక్క లేచి చూశాను, ఎవరది ఎవరది రాము అడుగు. నేను ఇమ్మీడియట్గా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని నమ్మను, దేవుని అండ్ ఆల్సో అంటే నేను నాకు చిన్నప్పుడు నా కాలేజ్ అప్పుడు చాలామందిని భయపెట్టే ఇది ఉండేది, మాస్క్ వేసుకుని ఇలాంటివన్నీ చేసి ఉండేది. ఇప్పుడు ఎవరన్నా నా మీద చేస్తున్నారా? నా మీద ఎవరు చేస్తారు? ఎవరన్నా ముందు వచ్చి దాక్కుని నన్ను భయపెడుతున్నారా అని. ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కనే ఉన్నా, ఎవరు లేరు. సరే అని నేను చూశాను, నాకు తెలుసు అని మాట్లాడటం మొదలుపెట్టాను. అంటే ఎవరైనా ఒకవేళ ఉంటే నాకు తెలిసిన అమ్మాయి ఆల్రెడీ ఉండి నన్ను భయపెడుతుందా ఏంటి, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో అని మాట్లాడి చాలా కామన్గా, సరే బయటికి రా, ఇంకా నాకు తెలిసిపోయింది కదా నువ్వని. మళ్ళీ రాము ఇప్పుడు ఇది చెప్పాక కూడా వచ్చిందంటే 100% ఏదో ఉన్నట్టే కదా.